ఏపీలో మహిళలందరికీ శుక్రవారం నిజమైన శుభదినం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు తీపి కబురు అందించింది ఏపీ సర్కార్. పసుపు కుంకుమ పథకం 2వ విడత నగదు జమ చేసింది. ఒక్కో మహిళ ఖాతాలో 3,500 రూపాయలు వేసింది. శుక్రవారం ఆ నగదు మహిళలకు అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. మహిళలు ఆకాశంలో సగం, వారికి అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించి ముందు వరుసలో నిలబెడతామని గత ప్రభుత్వాలు ఇచ్చిన వాగ్దానాలు నీటి మీట రాతలుగానే మిగిలిపోయాయి. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించింది. ఆర్థికంగా వారి కాళ్ళపై వాళ్ళు నిలబడేలా పలు సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. దళిత, గిరిజన, గర్భిణీ, బాలింతల కోసం పలు పథకాలను కూడా ప్రవేశపెట్టింది. అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు సమకూర్చడమే కాక వాటికి క్రమం తప్పకుండా మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తుంది. ఏది ఏమైనా ఏపీ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసిందనే చెప్పాలి. రాజకీయాల్లోనే కాదు, అలాగే గ్రామాల్లోనే కాదు, పట్టణాల్లోనే కాదు, ప్రతి చోట అడుగడుగునా సరే మహిళలకు పెద్దపీట వేసి వారిని ముందు నడిపించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి కూడా లేదు. సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం, లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.